తర్వాత ఒకసారి వెళ్ళినప్పుడు నిజంగా కూడా వాళ్ళ అబ్బాయి అనుకున్నా ఆయన చూసి, అంటే అంత ఎంగా ఉన్నారనమాట. ఆ మాట అనేసా. మరి ఏమనుకున్నారేమో, నవ్వారు, ఇంకేమల్లా. ఆయనతోనే అన్నా, అబ్బాయి గారు ఏమనుకున్నానండి మిమ్మల్ని చూసాను అనేసరికి కొంచెం ఆనందపడి ఉంటారులే, అది మంచి. సరే, సతీ సావిత్రి అని ఒక సినిమా, దానిలో ఒక సాంగ్లో ఉన్నా నేను. వకులాదేవి, అంజలీదేవి గారు అనుకుంటా, ఇద్దరం పాడతాం. ఆవిడ సీమంతం అప్పుడు, వాణిశ్రీ సీమంతం అప్పుడు. ఆ ఒక సాంగ్ అసలు అది మర్చిపోయా నేను. అడిగాము, ఆయన ఇచ్చారు, చేసాం, అయిపోయింది. నేను మామూలు సినిమా చూస్తున్నప్పుడు ఓ రోజు ఆ సాంగ్ వచ్చి, ఇదేవరో బాగుంది ఈ అమ్మాయి నేనే అనుకున్నాను అనమాట. అంటే కొంచెం ఆ డ్రెస్సు గీసు అంత. తర్వాత చూస్తే అది నేను మర్చిపోయాను, ఆ సినిమా యాక్ట్ చేసింది కూడా. నిజంగా మర్చిపోయాను నేను. బట్ ఆ డ్రెస్ చాలా అందంగా ఉందన్నమాట. ఎవరో భలే ఉంది అని అనుకున్న తర్వాత చూస్తే నేనే, ఓమ్మో మనం కూడా బాగానే ఉన్నామే అనుకున్నాను నేను. చూస్తారు అని చెప్పేసి జరగల. కానీ టేకులు తీసుకున్నా ఏమో అనలేదు అనుకుంటా, మరి లేకపోతే గుర్తుంటాయి కదా ఏదన్నా అంటే. కానీ ఒకసారి మాత్రం దానివరకు శివరకర్ణ సినిమాలో ఆ పాప దొరుకుతుంది కదా, దొరికిన తర్వాత యజ్ఞం అదంతా అయిన తర్వాత ఆ తీసుకొని ఏది సహజ కవచ కుండలాలతో ఈ పుట్టిన ఇతన్ని కర్ణాన్ని పిలువటయే కర్ణ ప్రేయం అని డైలాగ్. ఇలా పట్టుకొని కర్ణాన్ని పిలువటయే కర్ణ పేయం అన్నా నేను. తప్పు కదా అది, పేయమన్నా. రామారావు గారు, సార్ నేను ఇట్లా అన్నాను, అది పర్వాలేదు అన్నారు ఆయన. పేయం ప్రేయం రాధేయుడు. నిజంగా నాకు చాలా ఇప్పుడు చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. సాంగ్ వేరే ఉంది కదా, మామూలు క్యారెక్టర్ అయి ఉంటే పెద్ద విషయం ఏం కాదు, చిన్న వేషం కింద సాంగ్ ఉంటాం, అది టైటిల్ సాంగ్. దాంతో కొంచెం అంత పెద్ద పిక్చర్లు, చాలా పెద్ద పిక్చర్. పెంపుడు తల్లి రామారావు గారికి మనమే తిలకం దిద్ది పంపించడం అనమాట. దాన వీర సూర. ఇప్పుడు అవన్నీ చాలా గ్రేట్గా ఫీల్ అవటం. అప్పట్లో ఏదో వేషం వచ్చింది చాలు అన్నట్టుగా ఉండేది. అప్పుడు ఇంత ఇది లేదు కదా ఇప్పుడు. కానీ నిజంగా ఆయన దేవుడి కింద లెక్కేనండి, దేవుడే అనుకోవాలి. ఎందుకంటే రాత్రులు పడుకుంటే 1 గంట అయినా నిద్రపట్టి సావట్లా. నాకు చాలామందికి ఉంది ఆ ఫీలింగ్. చాలామంది పడుకోరు, కొంతమంది నిద్రపోతారు. ఆయన అట్ట కాదు, షార్ట్కి మధ్య వెళ్ళి కూర్చునేవారు. మేము అనుకునేవాళ్ళం షార్ట్ మధ్యలో గ్యాప్ దొరుకుతుంది కదా, వెళ్ళి మాట్లాడొచ్చులే సార్ ఏదన్నా అని, విన్నవించుకుందాం ఏదన్నా అని వెళ్తే అప్పటికే ఆయన అలా పడుకొని చాలా గాఢ నిద్రలో ఉండేవారు. మా ఆయన ఇంకేం కదిలిస్తాం నిద్రపోతుంటే అని మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ షార్ట్ రెడీ అంటే మళ్ళీ మామూలు అయిపోయేవాడు. అంతే. ఎంత అదృష్టం కదా అది. అంత బాగా అసలు పడుకొని అంతమంది జనాభా మధ్యలో అలా కునుకు తీయటం అనేది చాలా గ్రేట్ అనమాట. అసలు అదంతా కూడా చాలా